కానీ ప్రకాష్ రాజ్ పదే పదే ఇలాంటి ఈ అంశాలని ప్రస్తావిస్తూ వస్తున్నారు కదా అవును అన్నది ఇప్పుడు ఒక చర్చ. అవును ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలను ఒక కామెంట్ చేశారు. బట్ దీనిపైన మనం ఇప్పుడు వేరే దీనికి సంబంధించిన కోణమే, బట్ వేరే మనం స్టెప్ మారుతున్నానని అనుకోవద్దు. బట్ నాగబాబు, సినీ యాక్టర్ నాగబాబు దాని మీద రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యి కొంచెం ఒక రకంగా డైరెక్ట్ అటాక్కి దిగాడు. ప్రకాష్ రాజ్ మీరు నాస్తికుడని చెప్పారు, అయితే మీ తల్లి అంత్యక్రియలను ఆవిడ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని క్రైస్తవ పద్ధతిలో నిర్వహించారు. అవును అది కొడుకుగా మీ బాధ్యత, మేము దాన్ని గౌరవించాం. అదే భావంతో మీరు కోట్లాది మంది నమ్మకాన్ని గౌరవించాలి అంటూ ఒకటి మాట్లాడారు. అంటే యాక్చువల్గా ప్రకాష్ రాజ్ అంటే మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే ప్రకాష్ రాజ్ అంటారు. మా ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని ప్రెసిడెంట్కి నిలబెట్టిందే మెగా ఫ్యామిలీ. నాగబాబు అపీల్ చేశాడు. నాగబాబు కాళ్ళు అంటారు కదా, చెప్పులు అరిగేలా అందరి దగ్గరికి ఫోన్లు చేసి తిరిగి గెలిపించాలని కోరిన నాగబాబు ఇప్పుడు తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవును, అంటే నాగబాబు స్టాండ్ చాలా క్లియర్ అండి. ఆయన అంటే ప్రో హిందుత్వ ఉన్నారు వాళ్ళు. అయితే ప్రకాష్ రాజు కొంచెం ఆ ఏరియాలో క్రిటికల్గానే వ్యవహరిస్తున్నాడు మొదటి నుంచి. ఆయన రంగస్థలం నుంచి రావడము, ఆ సాహిత్యంతో కొంత పరిచయం ఉండటము, ఆ స్క్రిప్టుల గురించి తెలిసి ఉండటము, ఇది ఒక అడ్వాంటేజ్గా మారింది ఆయనకి. మారింది. ఆయన మీద అందరూ సినిమా రచయితలు కూడా మాట్లాడుతున్నారు ఆయన మీద. అంటే ఆయనతో పరిచయం ఉన్నటువంటి మరుధూర్ రాజా గారు లాంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదిక మీద ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడి ఉండకూడదు అన్న ధోరణిలో అభిప్రాయ ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు నాగబాబు కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడాడు. అయితే ఇక్కడ ఆయన మదర్ అంత్యక్రియలు జరిగిన మాట వాస్తవమే. అంటే ఆవిడ ఆ పద్ధతుల్లోనే జరిగినాయి. అవును, క్రైస్తవ మత ఆచారాల ప్రకారమే జరిగింది. అయితే ఆయన చెప్పాడు స్పష్టంగా సోషల్ మీడియాలో ఆ వ్యవహారం గురించి చెబుతూ, ఆవిడ నమ్మకాలని నేను కాదని అనలేను, అంటే ఆవిడ నాతో కన్విన్స్ కాలేదు కాబట్టి ఆవిడ పద్ధతిలో అది చేశాను అని జరిగేందుకు నేను అనుమతి ఇచ్చాను, అలాగే జరిగిపోయింది. అది దీన్ని డెమోక్రటిక్గా చూస్తున్నాను నేను అని అన్నాడు ఆయన. అంటే ఇక్కడికి వచ్చేసరికి దీంతో కంపేర్ చేసి మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరం. దేంతో ఇప్పుడు ఆయన బయట ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటారు, ఈ రెండింటికి లింక్ చేయడం లేదు. అంటే లింక్ చేయటం చాలా, ఆయన ఒక్కడే కాదు, చాలా మంది మాట్లాడుతున్నారు. నాగబాబు ఒక్కడు మాట్లాడుతున్న మాట కాదు. చాలా మంది ప్రకాష్ రాజుని ఖండిస్తున్న వాళ్ళందరూ ఈ పోలిక తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. నిజానికి ఈయన ఈ రామాయణం మీద మాట్లాడినటువంటి క్లిప్పు ఈ కేరళ లిటరరీ ఫెస్ట్లో మాట్లాడిన వీడియో బయటకు రాకముందే ఆయన తల్లి అంత్యక్రియలు జరిగిన సందర్భంగా ఆయన ట్వీట్ చేసిన పద్ధతి మీద దాడి చేస్తూ చాలామంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళలో మెజారిటీ జనాలు అన్నది ఏంటంటే, మీరు మీ తల్లిగారి అభిప్రాయాలకి గౌరవించారు, ఓకే, మరి బయట ఉన్నటువంటి హిందువుల మనోభావాలను ఎందుకు గాయపరుస్తున్నారు మీరు పదే పదే అని ఆ టైంలో చాలామంది ఆయన మీద దాడి చేశారు, ప్రకాష్ రాజు మీద. ఆ ప్రశ్నలో వ్యాలిడిటీ లేదంటారా? అంటే ఆ ప్రశ్నలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఆయన హిందువులని గాయపరచటం అనే ప్రోగ్రాం పెట్టుకున్నాడని నేను అనుకోవడం లేదు. ఓకే, హిందుత్వ మీద, హిందూ మతం వేరు హిందుత్వ వేరు అనే పద్ధతిలో చూడాలనేది నా ఉద్దేశం కూడా. కానీ శ్రీరాముడు లక్ష్మణుడు వలస కూలీలు అంటూ ఇవన్నీ కూడా కొంత మనోభావాలను ఇబ్బంది పెట్టేవే కదా. అదే రాముడి మీద మనోభావాలు దెబ్బతీసేవే కదా. అంటే ఒకటండి, కొంత నమ్ముతారు కదా శ్రీరాముడిని, నమ్మచ్చు, ఒక రాజుగా చూస్తారు. లేదు నమ్మకం అనేది ఒక పద్ధతిలో చెప్పాలి. రామాలయంలోని గ్రామం ఉండదంటారు. ఒక సందర్భంలో ఎన్టీఆర్కి కమలాకర్కి మధ్య చిన్న చర్చ జరిగింది ఇదే పాయింట్ దాదాపుగా. అంటే మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత తెలుగులో ఎవరైనా పౌరాణికాలు అటెంప్ట్ చేస్తారా అని ఎన్టీఆర్ కమలాకర్ గారిని అడిగాడు. ఓకే, ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మీ తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా, నా తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా ఓకే అంటే అని అడిగాడు ఈయన. అంటే మీరు క్రిటికల్గా వెళ్తారు, నేను అలా వెళ్ళను అని చెప్తే నాకు అర్థమైందండి. కాకపోతే నేను క్రిటికల్గా వెళ్ళే మాట వాస్తవమే, కానీ నేను రెడిక్యూల్ చేయను అన్నాడు ఎన్టీఆర్. నేను పురాణ పాత్రలను అపహాస్యం చేయను, రైట్, కానీ వాటికి ఇచ్చే గౌరవం ఇస్తూనే నా విమర్శ కూడా నేను ప్రవేశపెట్టుకుంటాను అన్నాడు ఆయన. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన మాట్లాడిన ఆ మీటింగు, ఓకే, ఆ వ్యవహారము కొంచెం ఈయన భావజాలం, ఈయన మాట్లాడుతున్న దాన్ని అప్రిషియేట్ చేసే
ఆడిటోరియంగా ఉండింది అది. మ్మ్. అక్కడ ఆయన ఆ ధోరణిలో మాట్లాడాడు. దాన్ని Okay. బయటకు తీసుకొచ్చి కాంటెక్స్ట్లో నుంచి బయటకు తీసుకొచ్చి అటాక్ చేయడం కోసం వాడుతున్నారు.